నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అబద్ధాల పునాదులు నిర్మించి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఓట్లు పొందాలని చూస్తున్నాయి. చేగుంట రైతుల మద్దతు సభలో మంత్రి హరీష్ రావు ఎద్దేవా. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్మించిన మట్టపల్లి బ్రిడ్జి ప్రారంభం. హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు. గొర్రకుంట మృత్యుబావి కేసులో వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడి. ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్కు ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయండి డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్. అనంతపురం జిల్లా సోలార్ పార్క్ భూముల అప్పగింతలో అవినీతికి పాల్పడిన తహసీల్దార్ సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మెదక్ జిల్లా చేగుంటలో రైతుల మద్దతు సభకు మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన రైతులను కోరారు. కేంద్రం బిల్లులకు వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుందని హరీష్ రావు చెప్పారు. ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ పనిచేస్తుందని నిలదీశారు. అబద్ధాల పునాదులు నిర్మించి బీజేపీ కాంగ్రెస్లు ఓట్లు పొందాలని చూస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సునీత, ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీను, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. ఒకరున్నారా? మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు వస్తే, బీజేపీ వాళ్ళు వస్తే పరాయి నాయకులు, కిరాయి మనుషులు పక్క జిల్లాలకెళ్ళి పక్క ఊర్లకెళ్ళి జనాలను తెచ్చుకొని పక్క లీడర్లు వచ్చి మీటింగ్ పెట్టిపోతున్నారు. ఉంటారా 3 తారీఖు తర్వాత వాళ్ళు? రేపు ఏదైనా ఆపద పడే, సంపద పడే, మంచి ఉండే, చెడు ఉండే, రేపు అందుబాటులో ఉండేది ఇగో ఈ 3 సీన్లు ఉంటారు. జెడ్పీటీసీ సీను, ఎంపీపీ సీను, సర్పంచ్ సీను, లేకపోతే మా ప్రవీణ్ ఉంటాడు, వెంగళరావు ఉంటాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి మంచి ఉన్నారా? ఇవాళ వార్డు మెంబర్ నుంచి మన ఎంపీ గారు మనమే, ఎంపీపీ మనమే, జెడ్పీటీసీ మనమే, ముఖ్యమంత్రి గారు కూడా మనమే. మరి రేపు చేగుంటలో, ఈ దుబ్బాకలో అభివృద్ధి కొనసాగాలంటే మన సుజాతక్కను మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం రైతు సదస్సు పెట్టుకున్నాం. ఎంతమంది రైతులు వచ్చిండ్రు? ఆనాడు చంద్రబాబు నాయుడు ఉండగా ఇదే బీజేపీ వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏమన్నారు? తిన్నదరగక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని మాట్లాడిండు. అప్పుడు బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రిగా ఉండే బండా దత్తాత్రేయ గారు మాట్లాడింది. వ్యవసాయం దండగా అన్నారు. కానీ మన కేసీఆర్ ఇలా వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశంలో ఎక్కడైనా రైతుకు 10,000 పెట్టుబడి సాయం ఇచ్చే గవర్నమెంట్ ఉందా? బీజేపీ 17 రాష్ట్రాల్లో ఉంది, కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో ఉంది. ఎక్కడన్నా వానకాలం 5,000, యాసంగి 5,000 ఇస్తున్నారా? ఇగో మన కేసీఆర్ వచ్చినాక ఇలా వానకాలం 5,000 ఇచ్చిండు. యాసంగి పంటకు కూడా దీపావళి పంటకు మళ్ళీ 5,000 వస్తాయి. ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు, బీజేపీ ఉన్నప్పుడు కాలిపోయే మోటార్లు, మందు బస్తాలకు ఇబ్బంది, మార్కెట్ కు పోతే ధర రాదు. ఇలా ఈ పరిస్థితి ఉందా? 20,000 ఇస్తా అంటాడు. మరి వృద్ధాప్య పింఛన్కు 2,500 నాదే అంటాడు. మరి రైతు బంధు నాదే అంటాడు. మరి ఏది చూసినా నాదే అంటాడు. ఆ బల్బు నాదే అంటాడు, ఈ రోడ్డు నాదే అంటాడు, ఈ బస్సు నాదే అంటాడు. అది ఆయనకు సాధ్యమేనా? నమ్ముతారు ఎవడన్నా? ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మరి దింపుడు కళ్ళం కాడుంది తప్ప మరి గెలిచే పరిస్థితిలో లేదు. ఇవాళ వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు, పూర్తిగా వెంటిలేటర్ మీద ఉన్నారు. మరి ఏదో చెయ్యాలా, ఏదో చేసి కొంచెమన్నా లాభం పొందాలని చెప్పి ఇక సంచులు పట్టుకొని వచ్చిర్రు. మొన్న ఏమైంది చూసిండ్రు కదా మీరు. సంచులు పట్టుకొని వస్తే మనోళ్ళు లాత్ అన్ని పంపించిర్రు. సంచులు నాయి కావంటాడు.
పోలీసు వాళ్ళనేమో అడ్డగోలుగా మాట్లాడతాడు. కనీసము ఒక చదువుకున్నాడు, కనీసం పోలీసు వాళ్ళనన్నా రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? ఆ విజ్ఞత గానం కూడా లేదు. ఒక ఎంపీగా గెలిచిండు, మరి ఇక్కడి నుంచి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మఠంపల్లి దేవాలయంలో నియోజకవర్గం ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుత్తంకళ్ళ జగదీష్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం గుంటూరు, ఉమ్మడి నల్గొండ జిల్లా వాసుల రాకపోకలకు 50 కోట్లతో నిర్మించిన కృష్ణానది మఠంపల్లి బ్రిడ్జిను ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ముందుంటుందని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రథ సారథి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి గత 6 సంవత్సరాలుగా తెలంగాణ పోగొట్టుకున్నదేంది, తెలంగాణ దేనికోసం బాధపడ్డది, తెలంగాణ దేంట్లో మోసగించబడ్డది, కావలసింది ఏంది అని ఉద్యమ నాయకుడిగా ఆయనకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రిగా అవుతూనే మొట్టమొదటిగా పేదలు, రైతులు ఈ 2 వర్గాల ప్రజలు బాగుండాలి. ఈ 2 వర్గాల ప్రజలు బాగుంటే దాదాపు 80% తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అయినట్టే ఉంటుంది అని చెప్పి భావించి పేదల కోసం ఇమీడియట్గా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అవి పెన్షన్లు కావచ్చు, 200 ఉన్నాయి 1000 చేసుకొని 1000 నుంచి 2016 చేసుకొని పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు ఆసుపత్రుల ఖర్చులైతే ఇప్పించడం కావచ్చు, ఇట్లా అనేక రకాలు. అట్లాగే రైతుల విషయంలో రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా పథకం కావచ్చు, కాళేశ్వరం జలాలు తీసుకురావడం, ఈ నల్గొండ జిల్లాలో కూడా సూర్యాపేట ప్రాంతంలో ఈ ప్రాంతంలో అన్నిటి కూడా గోదావరి జలాలు తీసుకురావడం కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా పేదలకు, రైతులకు బాగు చేసే కార్యక్రమాలు గత 6 సంవత్సరాలుగా జరుగుతున్న సంగతి మనందరికి తెలుసు. ఎందుకంటే మనమే అనుభవిస్తున్నాం కాబట్టి ఎవరో డంకా బజాయించి కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం, కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమం అందుకుంటా ఉన్నది. మండల నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తప్పకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో మీకు అనేక సమస్యలకు పరిష్కారం అవుతుంది. గతంలో మనం ఇక్కడ నుంచి పత్తి, మిర్చి ఏదమ్మాలన్నా గుంటూరు పోవాల్సి వచ్చేది. గుంటూరు పోవాలంటే మనకు తెలుసు, లాంచ్ల మీద పడవల మీద పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అవతలికి సంబంధాలు కూడా ఉన్నాయి, మనకి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. మరి 100 సంవత్సరాలుగా అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకు సమస్యనే ఉండే. పైగా పులిచింతలు వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది అయింది. బయటికి పోవడం అనేది అవతల 100 కిలోమీటర్లు తిరిగిపోవాల్సిన పరిస్థితి. ఇక్కడి నుంచి చూస్తే కనపడే మనిషి ఉన్నా పోవడానికి మాత్రం మళ్ళీ మనం వాడపల్లికి పోయిపోవాల్సిన దుస్థితి ఉండే. ఇవాళ ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం దొరికింది. రోడ్డు మరి మంత్రి గారి సహకారంతో, ప్రశాంత్ గారి సహకారంతో రోడ్డును శరవేగంగా పూర్తి చేసుకొని బ్రిడ్జిని ప్రారంభించుకున్నాం. తప్పకుండా ఈ బ్రిడ్జ్ మీ మండల అభివృద్ధికి మీ అందరికీ ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబాబు కేసులో వరంగల్ జిల్లా సెషన్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ను కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి జయకుమార్ తీర్పు వెల్లడించారు. నిందితుడిపై అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిరూపించారు. ఈ కేసును నెల రోజుల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడిపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో 67 మందిని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి విచారించారు. ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి 9 మందిని సంజయ్ హత్య చేశాడు. బీహార్కు చెందిన సంజయ్ కుమార్ ఈ ఏడాది మే 21న 9 మందిని హత్య చేసి వరంగల్ శివార్లోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జలసమాధి చేశాడు.
అమ్మాయి చదువుతున్నది మూడు వ్యవహారాల బట్టి ఎప్పుడు కూడా పెట్టి చెప్పాలి. ఈరోజు వచ్చినటువంటి తీర్పు సంజయ్ కుమార్కి డెత్ పనిష్మెంట్ రావడం అనేది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అండి. వరంగల్ న్యాయస్థానానికి గవర్నమెంట్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వచ్చినటువంటి తీర్పుని చాలా హర్షిస్తున్నామండి. మేమంతా కూడా ఒక మహిళగా ఇది చాలా సంతోషించదగ్గ విషయము. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన గవర్నమెంట్ నిలబడి ఇంత మంచి తీర్పు రావడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. ఇది 1 సంవత్సరం లోపలనే 2 జడ్జిమెంట్లు రావడం, అప్పుడు శ్రీహిత కేసులో కూడా డెత్ పనిష్మెంట్ ఇవ్వడం, ఈ కేసులో సంజయ్ కుమార్కి డెత్ పనిష్మెంట్ రావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. చాలా సంతోషంగా అంటే ఉరి శిక్షను మీరు సమర్థిస్తున్నారు? తప్పకుండా అండి. మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఉంటాయేమో అన్న ఆశతోని ఈ పనిష్మెంట్కి వెయిట్ చేసాము. ఈ పనిష్మెంట్ రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా. పరిస్థితుల్లో మార్పు తేవడానికి అవకాశం లేదనే సందర్భంలో ఉరి శిక్షను సమర్థిస్తున్నారు. అంటే పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చే పరిస్థితులు లేవా? రావా? కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలో 10 మర్డర్స్ అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం. ఇంత చిన్న వయసులో 24 ఏళ్ల వయసులోనే సంజయ్ కుమార్ అంత క్రూరంగా ప్రవర్తించి ఇన్ని హత్యలకు ఒక హత్యను కప్పిపుచ్చుకోవడానికి 10 హత్యలు చేయడం జరిగింది. సో దీనికి పనిష్మెంట్గా గవర్నమెంట్ ఇట్లా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది సంతోషంగా. పేరు చెప్పండి. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత జూనియర్ కళాశాల నుండి చేపల మార్కెట్ వైపు వెళ్లే రహదారిని పరిశీలించి అనంతరం పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీపాదకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రాచాల మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ముందు 20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టి 10 నెలలు కావస్తున్న పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని, నాణ్యత లేకుండా డివైడర్ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్న నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గౌడ్, మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు 20 కోట్ల నిధులు ఇచ్చామంటూ ఘనంగా చెప్పుకొచ్చారు. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పేరుతోనే రోజు వాళ్ళ ఎన్నికలు పోవడం జరిగింది. మళ్ళీ ప్రజలు కూడా 20 కోట్ల నిధులు ఇచ్చారు ఎమ్మెల్యే గారు అని చెప్పి నమ్మి వారి పార్టీకి కూడా ఓట్లు వేయడం జరిగింది. మరి ఓట్లు వేయించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కేవలం లెక్కల్లోనే చూపించుకుంటా ఈరోజు 4.5 కోట్ల 5 కోట్లతోన రోడ్డు విస్తరణ పనులు చేశారు. కానీ మిగతా 15 కోట్ల మాత్రం లెక్కలు లేవు. ఈరోజు అదే విషయం కొత్తకోట మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే 5 కోట్లకే మాకు శాంక్షన్ ఆర్డర్ వచ్చింది, 15 కోట్లకు రాలేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఈ నాయకులేమో 20 కోట్లకు నిధులు శాంక్షన్ అయ్యని చెప్పి శిలాఫలకాలు వేశారు. అంటే మీరు ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు? అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా మీకు? మీరు చెప్పినట్లు విని ఓట్లు వేయడానికి, మీరు చెప్పింది వినడానికి ఈ అధికార పక్ష నాయకులు కూడా ఒకటి అడుగుతా ఉన్నాం సూటిగా కొత్తకోట మున్సిపల్ చైర్పర్సన్ గారికి. అమ్మ, ఈ యొక్క కర్నూలు నుంచి హైదరాబాద్ రోడ్డు విస్తరణ చేశారు, మళ్ళీ బస్టాండ్ చౌరస్తా వరకు చేశారు, చౌరస్తా నుంచి బస్టాండ్ వైపు ఎందుకు ముందు రావడం లేదు? అదేవిధంగా వనపర్తి నుంచి ఆత్మకూరు వెళ్ళే రోడ్డు కూడా విస్తరణ ఎందుకు చేస్తలేరు? దీనిపైన అంటే చుట్టుపక్కలంతా కూడా మీ ఆస్తులు ఉన్నాయి, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు ప్రజలు అనుకున్నట్టు కదా మీరేమన్నా ఆ విధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం లేదా? లేకుంటే ఏమన్నా ఈరోజు నిధుల కొరతతోన చేపట్టడం లేదా? ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఉంది. అయ్యా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఈరోజు మళ్ళీ అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఆశలు టచ్ చేయరా? ఈరోజు సామాన్య ప్రజానికేమో ఇల్లు కొట్టుకుంటా అంత ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ కొత్తకోట కంటే వెనుక ప్రారంభించినటువంటి పెబ్బేరు కానీ ఆత్మకూరు కానీ ఈరోజు పనులు పూర్తిగా వస్తున్నాయి. మరి కొత్తకోట పట్టణ కేంద్రంలో ఎందుకు పూర్తి చేయట్లేదు? ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అధికారుల పైన ఉంది, మున్సిపల్ పాలక మండల పైన కూడా ఉంది. అదేవిధంగా మున్సిపల్ పట్టణ కేంద్రంలో కొంత ప్రభుత్వ భూమి కూడా కబ్జా గురైందని చెప్పి ఈ మధ్య మనం వార్తలు చూస్తూ ఉన్నాం. మరి కోదండ రామస్వామి
ఆలయానికి సంబంధించిన భూములు కానీ మందపూర్ శివార్లో ఉన్నటువంటి భూములు, అదేవిధంగా మన తిరుమల వెంకటగిరి దేవస్థానం సంబంధించిన భూములు కానీ శ్రీరంగపురం టెంపుల్కి సంబంధించిన భూములు కానీ ఇక్కడ మొత్తం కూడా కబ్జాకు గురై ఈరోజు అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా వాటిపై కూడా వెంటనే విచారణ చేయాలని చెప్పి మేము అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో 2-3 రోజుల్లో ఖచ్చితంగా కలెక్టర్ని కలిసి ఎవరెవరి చేతిలో ఎంత భూమి ఉంది, ఖచ్చితంగా మీరు ఎంత భూమి ఉన్నా, మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, మీరు అధికారంలో ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజల ఆస్తి ప్రజలకు ఎందే వరకు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ప్రజల వెంటే ఉండి ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ రోడ్డు విస్తరణ పనులు కూడా ఈరోజు నాణ్యత లోపించింది. మరి ఈ మధ్యలో 20-30 స్పీడ్తోనే వెళ్తున్న ఒక కారు కూడా ఢీకొంటే అక్కడ ఉన్నటువంటి కరెంటు పోల్కు ఏర్పడే దిమ్మె కూడా కూలిపోతే ఎంత నాణ్యత ఉందో ఈరోజు ప్రజలు చూస్తా. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబూల పూలకొండ మండలం సోలార్ పార్క్ భూముల అప్పగింతలో తహసీల్దార్ అవినీతికి పాల్పడినట్లు పలువురు బాధితులు ఆరోపించారు. గత కొన్ని నెలలుగా బాధితురాలు సుహాసిని తహసీల్దార్ చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. పల్లెనిద్రలో భాగంగా కదిరి మండలం రామదాస్ నాయక్ తండాలో ఉన్న కలెక్టర్ను బాధితురాలు కలిసి సమస్యను వివరించడంలో తహసీల్దార్ రమణను సస్పెండ్ చేసి బాధితురాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు ఇచ్చారు. ల్యాండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళకు తీసుకున్నారు సార్. వాళ్ళు తీసుకునేటప్పుడు ఆర్డీఓ గారిని అప్పుడు అడిగారు సార్, ఈ ల్యాండ్ మీకు ఏమైనా అబ్జెక్షన్ లేదంటే మాకేం అబ్జెక్షన్ లేదని రాశారు సార్. రాస్తే వాళ్ళు అప్పుడు ఆన్లైన్లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళతో రిజిస్టర్ చేయించుకున్నారు సార్. అప్పటికే ఆర్డీఓ గారి ఇష్యూ నడుస్తూ ఉంది సార్. అప్పీల్ పిటిషన్ నడుస్తుంది. ఈ అప్పీల్ పిటిషన్ ఉన్నా అక్కడ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ ఆన్లైన్లో ఉండే వాళ్ళతో చేసేసారు, అమౌంట్ పే చేసేసారు. అవును, పే చేశారు. రిజిస్టర్ కూడా అయిపోయింది. తహసీల్దార్ పివి రమణ ఉన్నాడు అతను. ఉన్నాడు. ముందు అతన్ని సస్పెండ్ చేయించుకోవాలి. అలా ఎలా చేస్తారు? కావాలని తప్పుగా రాశారు. బాగా రాసి పంట కూడా రెస్పాన్సిబిలిటీ ముందు ఫిక్స్ చేయండి. ఎవరు చేశారు ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగుల పట్ల తీవ్రంగా అణచివేత ధోరణి ప్రదర్శిస్తుందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు. పీఆర్సీ, సిపిఎస్ రద్దు, ప్రమోషన్లు, బదిలీలు, భాషా పండితుల ఆఫ్టర్ ఎయిడెడ్ టీచర్ల పెండింగ్లో ఉన్న సమస్యల సాధన కొరకు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 18 హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉన్న ఉద్యోగాల నుండి ఏ విధంగా దోచుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పనితీరు మార్చుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మూడుగుల రములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిహెచ్ పోచయ్య, అదనపు కార్యదర్శి ఎం మురళీ నాయక్, అసోసియేట్ అధ్యక్షులు కె దేవేందర్ గౌడ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా రాగానే మీరు అడగకుండానే నేను పిఆర్సీ ఇస్తా, మీరు అడగకుండానే ఐఆర్ ఇస్తా అని చెప్పి 2018 మే 16 నాడు బహిరంగంగా ప్రకటించి 18 సమస్యలను 18 షరతులతో కూడినటువంటి దాన్ని నేను అమలు చేస్తానని చెప్పి అందులో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇలా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ఎట్లా కాజేయాలి అని చెప్పి ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల ఒక తీవ్రమైనటువంటి భావజాలను కలిగి వీళ్ళని ఎట్లా అణచివేయాలని చెప్పి కనీసం మాకు రావాల్సినటువంటి జీతాలను కూడా ఏ రాష్ట్రం కూడా కడియకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి కడియడం జరిగింది. సగం జీతాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇంత క్షోభకులు చేస్తూ ఉందంటే అంత క్షోభకులు చేస్తూ ఉన్నాయి. ఇలా ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతూ ఉన్నారు. ఇలా మేము గొంతమ్మ కోరికలు ఏం అడగడం లేదు. ఇలా కేవలము ఒక విధానపరమైనటువంటివి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ, 6 నెలలకు ఒకసారి డిఏ, మామూలుగా పిఆర్సీ కంటే ముందు ఐఆర్ మొదలైనటువంటి మళ్ళీ ఇంకా బదిలీలు ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి బదిలీలు, పదోన్నతులు మొదలైనటువంటి కనీస అర్హతతో కూడినటువంటి వాటిని సమస్యలు తీరుతాయని మేము అనుకున్నాం. అయితే ఇప్పుడు విద్యారంగంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకై ఈరోజు టీపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని న్యాయమైన కోరికలు ఉన్నాయన్నీ కూడా ఈ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలి.
చాలా రోజులు ఓపిక పట్టిన తర్వాత ప్రభుత్వమే తీరుస్తుందని వేచి ఉండిన తర్వాత ఇంక ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో ఈ రకంగా ధర్నాలు చేపట్టడం జరిగింది. మరి ఇవి అన్ని న్యాయమైన కోరికలు. విద్యారంగం వెనుకబడితే ఎక్కడ ఏ ప్రభుత్వమైనా ఉండలేదు. ఆ విద్యారంగం ద్వారానే మరి రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. విద్యారంగంలో ఇప్పుడు అనేక రకాలైన సమస్యలు నెలకొని ఉన్నాయి. పిఆర్సీ అనేది న్యాయంగా 5 సంవత్సరాలకు ఒకసారి రావాలి. ఇప్పటికీ ఇంకా గడువు దాటిపోయి ఇంకా 2-3 సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా రావలేదు. డిఏలు కూడా న్యాయంగా ఇవ్వవలసినవి. అదేవిధంగా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కూడా మాకు న్యాయంగా రావాల్సినవి. అనేక మంది ఉపాధ్యాయులు ప్రమోషన్ అనేది లేకుండానే రిటైర్మెంట్ అవ్వడము, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండానే రిటైర్మెంట్ అవ్వడము జరుగుతూ ఉన్నది. ఇంకా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అనేక రకాలైన మౌలిక వసతులు లేక కూడా పిల్లలు అంతా కూడా విద్యకు వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఇంకా సర్వీస్ పర్సన్లను తొలగించడం వలన ఇప్పుడు కోవిడ్ టైంలో ఇలాంటి టైంలో సర్వీస్ పర్సన్లను తొలగించడం వలన స్కూళ్ళన్నీ కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. మరి పక్క రాష్ట్రంలో చూసినట్టయితే అనేక సౌకర్యాలు మనకు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. టీచర్లకు కానీ స్కూళ్ళకు కానీ అనేక రకాలైన మౌలిక వసతులు కానీ అనేక సమస్యల పరిష్కారం జరిగింది. ఇప్పటికైనా కానీ మన తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఈ న్యాయమైన కోరికలను తీర్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ అదేవిధంగా పిఆర్సీ డిఏలు కూడా మాకు న్యాయంగా రావాల్సినవి మేము న్యాయంగా అడుగుతున్నాం. ఇంకా ఉపాధ్యాయులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేసే రోజులు కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవనూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ మండల ప్రజాప్రతినిధుల చేతుల మీద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలో 1,64,000 రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్ కళ్యాణి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ బాపురావు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏందో కూడా ఇక్కడ మన జనానికి ఎవరికి కూడా తెలియదు. వాస్తవం ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా, దాదాపు 60-70 సంవత్సరాల నుంచి పాలకులు ఎంతమంది మారినా ఈ సీఎం నుంచి మనం ఆర్థికంగా తీసుకోవచ్చు. ఏదైనా రోగాలు వస్తే మనం గవర్నమెంట్ కూడా మనకు సహాయం చేస్తుందనే పరిస్థితి ఎప్పుడు కూడా మనకు తెలంగాణ సపరేట్ అదా కూడా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎన్నో రకాలు అంటే ఎన్నంటే అన్ని ఎంతమంది పడితే అంతమందికి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ కాగానే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం, మరి ఇక్కడ పబ్లిక్ పంచడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్యమంత్రి గారు వెంటనే ఎన్ని పనులున్నా ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పోయిందనగానే వెంటనే సంతకం పెట్టి పంపించే ఆలోచన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి, అంతే రోగం ఎంతమంది రోగస్తులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా చేస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రి గారికి, మన కాన్స్టిట్యున్సీ వారికి అయితే దాదాపు లక్షలు ప్రతిరోజు ఏదో ఒక ఊరికి వస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తున్నాం, పంచుతున్నాం. కాబట్టి ఎవరైనా ఇంకా మనకు ఏమన్నా ఇబ్బందులు ఎదురుపడితే అంటే మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో లేనటువంటి వాటికి చాలా మటుకు మనం ఆరోగ్యశ్రీ లేని ప్రతి పైసా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఎవరన్నా ఇంకా తీసుకొచ్చుకున్న ఉంటే కూడా మనం అప్లై చేసినట్టుంటే సార్ కూడా కేటీఆర్ గారు కూడా ఇక్కడ సిరిసిల్లలో ఆఫీసు పెట్టి ఆ ఆఫీసులో ఇచ్చినట్టుంటే వారు వెంటనే హైదరాబాద్కు పంపించి సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి మనకు ఇక్కడికి పంపించడం జరుగుతుంది ప్రతి. కాబట్టి దీన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, మరి మంత్రి గారికి ప్రత్యేకమైన. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి, కల్లూరు, తల్లార మండలాల్లోని ప్రజలు ఒక వేడుకలా జరుపుకున్నారు. తల్లాడ నుండి సత్తుపల్లి పట్టణ కేంద్రం వరకు డాక్టర్ మట్ట దయానంద ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. 5 మండల కేంద్రాల్లోని ప్రధాన కూడలినందు ఎటు చూసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుక ఫ్లెక్సులు కలకలలాడాయి. ఈ సందర్భంగా పలువురు అభిమానులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల నుండి పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.
నారాయణగారు శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఈనాడు ప్రజలందరూ మనిషిగా భావించబడేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సత్తుపల్లిలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, అదేవిధంగా పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమాలతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుల్లో ఒకరుగా ఉంటూ మరి ఖమ్మం జిల్లాలో లక్షలాది మంది గుండెల్లో చెరగన ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఈ ప్రాంతంలో ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి భవిష్యత్ కాలంలో ఒక మంచి నాయకుడిగా మంచి పదవిని అలంకరిస్తే ఇంకా కూడా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మాజీ ముఖ్య పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ కూడా ఈ జన్మదిన వేడుకలు చేసినటువంటి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పేది జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన ప్రజలతో ఉండే విధానం కానీ అందరూ కూడా ఎక్కువ హర్షిస్తారు. రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనకు తెలుసు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎవరినైతే అభ్యర్థిని ప్రకటిస్తారో వాళ్ళకి పూర్తి మద్దతు కూడా అందరూ కూడా ఇచ్చి గెలిపించాలని బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందరినీ కూడా ఒకటే వేడుకునేది, ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉన్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా బలంగానే ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు సృష్టించుకొని ఎవరికి వాళ్ళ గ్రూపులుగా ఉన్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని పట్టించుకోకుండా అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పాల్వంచలో ఎర్ర జెండాతో కామ్రేడ్ల భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు శతాబ్ది ఉత్సవాల పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ లక్ష్యం పేదల ఇక్కట్లను తీర్చడమేనని, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. ఈ భారతదేశంలో ఎర్ర జెండా 1980 అక్టోబర్ 30 100 సంవత్సరాల అందుకే ఎర్ర జెండా 100 ఏళ్ళైనా ఉంది. 100 ఏళ్ళు కాదు, సృష్టి ఉన్నంతకాలం కూడా ఎర్ర జెండా ఉంటుంది. సూర్యుడు చంద్రుడు పోతారా? చంద్రుడు ఉదయించాల్సిందే, సూర్యుడు ఉదయించాల్సిందే, మళ్ళా పొద్దుపోయినా చంద్రుడు రావాల్సిందే. సూర్య చంద్రులు ఎలా ఉంటారో ఈ సృష్టిలో కమ్యూనిస్టులు అనేవాళ్ళు అలా ఉంటారు. స్వార్థం కావాలనుకుంటే మేము కూడా ఉండేవాళ్ళం కాదు. మేము కూడా పోయామనుకో, పార్టీ పోకపోయినా సరే, ఇప్పుడు వెంకటేశ్వర పోవటం వల్ల కాంగ్రెస్ దెబ్బతింది కదా. అట్లా మారితే పదవుల కోసం పార్టీ మారే వాళ్ళు ఉంటే 100 ఏళ్ళు ఉండేదండి మన పార్టీ. 100 ఏళ్ళు ఏఐటీసీ ఉండేదా? ఏఐటీసీ పుట్టిన తర్వాతే గిరిజనులు ఉన్నారు, ఇవాళ కోయ లంబాడీలు, వీళ్ళ హక్కుల కోసం ఒక సంఘం. అదేవిధంగా మరలా ఏఐటీసీ ఆధ్వర్యంలో కూలి పని చేసుకునే వాళ్ళకి ఒక సంఘం, రైతులకు ఒక సంఘం, ఆడవాళ్ళకు ఒక సంఘం, యువకులకు ఒక సంఘం, విద్యార్థులకు ఒక సంఘం, ఇలా అన్ని సంఘాలు పుట్టడం మొదలెట్టింది ఏఐటీసీ ప్రేరణతో. ఏఐటీసీని చూసిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అబద్ధాల పునాదులు నిర్మించి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఓట్లు పొందాలని చూస్తున్నాయి. చేగుంట రైతుల మద్దతు సభలో మంత్రి హరీష్ రావు ఎద్దేవా. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్మించిన మట్టంపల్లి బ్రిడ్జి ప్రారంభం. హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు. గొర్రెకుంట మృత్యుబాబు కేసులో వరంగల్ జిల్లా సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడి. ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్కు ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయండి డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్. అనంతపురం జిల్లా సోలార్ పార్క్ భూముల అప్పగింతల అవినీతికి పాల్పడిన తహసీల్దార్ సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.